ఎప్పుడు అధర్మం హద్దులు దాటుతుందో, ఎప్పుడు దేవతలే పరాభవం చెందుతారో, అప్పుడు ఒకే ఒక శక్తి అవతరిస్తుంది. ఆ శక్తి స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఆమెనే పరబ్రహ్మం. ఆమెనే మహిషాసుర మర్దిని. అసుర అధర్మ ఆరంభం. పురాణాల కాలంలో మహిషాసురుడు అనే అసురుడు తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నుడిని చేశాడు. స్త్రీ చేతివల్ల కాని, పురుషుని చేతివల్ల కాని నేను మరణించకూడదు అని వరం పొందాడు. ఆ వరం బలంతో దేవలోకాన్ని జయించాడు. ఇంద్రుడు పరాజయం పాలయ్యాడు. దేవతలు భయంతో వణికిపోయాడు. ధర్మం నిశ్శబ్దమైంది. దేవతల తేజస్సుల ఏకీకరణ. అసురుడి అహంకారం పెరిగిన కొద్దీ లోకాల్లో అరాచకం పెరిగింది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తేజస్సును ఒకచోట ఏకీకరించారు. ఆ కాంతి, ఆ అగ్ని, ఆ దివ్యశక్తి నుండే ఒక మహాశక్తి అవతరించింది. ఆమె కన్నుల్లో కరుణ ఉంది. ఆమె చేతుల్లో వినాశనముంది. ఆమెనే దుర్గాదేవి. దేవి ఆయుధధారణ. ప్రతి దేవుడు తన శక్తిని ఆయుధంగా ఇచ్చాడు. శివుడు త్రిశూలం, విష్ణువు చక్రం, వరుణుడు శంఖం, వాయువు ధనుస్సు, అగ్ని శక్తి. ఆమె చేతుల్లో ధర్మమే ఆయుధమైంది. ఆమె రూపం చూసిన దేవతలకు భయం పోయింది, ఆశ పుట్టింది. మహిషాసుర దేవి యుద్ధం. మహిషాసురుడు సింహాసనంపై కూర్చుని నవ్వాడు. స్త్రీనా నన్ను చంపగలదా అని అహంకారంతో గర్జించాడు. కాని యుద్ధం మొదలయ్యాక ఆ నవ్వు భయంగా మారింది. సింహం మీద సవారీ చేస్తూ దేవి గర్జించింది. అసురుడు సింహం, ఏనుగు, మనిషి, గేదె ఎన్ని రూపాలు మార్చినా ధర్మాన్ని తప్పించుకోలేకపోయాడు. మహిషాసుర సంహారం. చివరికి గేదె రూపంలో ఉన్న మహిషాసురుణ్ణి దేవి తన పాదంతో అదిమిపట్టి త్రిశూలంతో సంహరించింది. ఆ క్షణమే లోకమంతా ప్రశాంతమైంది. అధర్మం పడిపోయింది. ధర్మం మళ్లీ లేచింది. మహిషాసుర మర్దిని తత్వం. మహిషాసుర మర్దిని అంటే కేవలం ఒక యుద్ధగాథ కాదు. ఆమె మనలోని ధైర్యం, మనలోని శక్తి, మనలోని న్యాయం. అధర్మాన్ని ఎదుర్కొనే ప్రతి మనిషిలోని అంతర్గత శక్తి మహిషాసుర మర్దిని. ఎప్పుడైతే అహంకారం పెరుగుతుందో, ఎప్పుడైతే అన్యాయం రాజ్యం చేస్తుందో, అప్పుడు ఒక శక్తి మేల్కొంటుంది. ఆ శక్తి దుర్గా. ఆ శక్తి మహిషాసుర మర్దిని. జై మాతా దుర్గే.